షలోమ్ లెకులాం. నేను మీ డాక్టర్ యాకోబీ. ఈరోజు ప్రత్యేకంగా మన ఇండో ఇస్రాయల్ ఫ్రెండ్షిప్ గ్రూప్ వారికి మాకు ఎన్నో సంవత్సరాలుగా సుపరిచితులైనటువంటి మా ఆప్తులు పొన్నూరు వాస్తవ్యులైనటువంటి కె రవిబాబు గారు వారిని పరిచయం చేయటానికి చాలా ఇష్టపడుతున్నాము. మా గురించి, నాన్నగారి గురించి, మా కుటుంబం గురించి ఎంతో సాన్నిహిత్యంగా మెలిగి స్నేహితులుగా, అలాగే బంధువులుగా అనేక విధాలుగా ఆయన దగ్గరుండి చూసిన విషయాలను మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. తొదరబ్బండి. షలోమ్. ఎంఎస్ఎస్ రాజు గారు, యాకోబ్ షమీల్ గారు మాకు 80s ఎండింగు 90s బిగినింగ్ నుండి మా రిలేషన్షిప్ ఒక అషేమ్ నడిపింపులాగా జరిగింది. ఒక వ్యక్తి జీవన విధానాన్ని ఏ విధంగా జీవించగలడు, సంతోషాన్ని ఎలాగ అనుభవించగలడనే విషయంలో ఆయన జీవితం కానీ, ఆయన చెప్పిన విషయాలు కానీ, ఆయన కలిసిన ప్రజల మధ్య కానీ, వాళ్ళ బంధువుల మధ్య కానీ జరిగిన ఎన్నో సంఘటనలు వాళ్ళతో ఉన్నప్పుడు వాస్తవాన్ని గ్రహించడానికి చోర ఎలాగ పనిచేసిద్దో, మనిషి జీవన విధానం ఎలాంటి స్థితిలో ఉంటుందో ఆయన యొక్క విజన్ని అందరికీ పంచుకుంటూ వెళుతున్నప్పుడు ఏ వ్యక్తి నమ్మిన దాన్ని బట్టి ఆ వ్యక్తి బయలుదేరి గిద్యోను యుద్ధంలో బయలుదేరినంతమంది లాగా కాకుండా ఎలాగైతే మధ్యలో ఫెయిల్ అయిపోతా వచ్చారు, బయలుదేరే విధానంలో లక్ష్యం లేకుండా ఉండటం వల్ల చాలామంది ఫెయిల్ అయ్యారు. ఎవరు అనుకున్న లక్షణాన్ని బట్టి వాళ్ళు జీవించడం ఉన్న వాళ్ళలో మరి నా లక్షణంలో ఎంఎస్ రాజు గారు ద్వారా తెలుసుకున్న విషయాలు, అసలు తండ్రికి దగ్గరగా ఎలాగ ఉండాలి, ఎలాగ మాట్లాడుకోవాలని ఒక సొంత నిర్ణయం కలిగిన విషయంగా ఆయన ప్రజలుగా ఏ విధంగా ఉండాలనేది నేర్చుకోవటం వల్ల నేడు అనేక జనుల మధ్య ఆయన నాకున్న కోరికను సఫలం చేసి, అట్టి స్థితి లేకపోయినా కూడా ఆ స్థితిని ఆయన కల్పించి, మోసపూరిత ఆలోచనలు వచ్చినప్పుడు మాకు పాఠాలు నేర్పి, అందువల్లే మీకు కీడు జరుగుతుందని తెలియజేసి, అది చేయకుండా నడవటానికి కావాల్సిన ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించి, కనుక దెబ్బ కొట్టింది ఎవరు అని గ్రహించే విధానాన్ని ఆయన నేర్పినప్పుడు ఆయన చెప్పిన పాఠాలు, ఆయనతో ఉన్న అనుభవాలు, ఆయనతో జీవన విధానము, అప్పుడున్న ప్రజలు ఆయనతో వస్తున్నప్పుడు అనేక విధాలుగా వచ్చి అనేక విధాల్లో జీవిస్తున్న సమ్మిళితమైన ప్రజలందరూ కూడా ఒక మిళితంగా ఏర్పడిపోయి మళ్ళీ సమీకరింపడకుండా వెళ్ళిపోయి ఇట్టి స్థితిలో ఒక యుగంలాగా నడిచి ఇంకొక యుగంలో ఉన్నామా అన్నట్లు స్థితిలోకి ఇప్పుడు వచ్చేసారు. కనుక అలాంటి వ్యక్తి జీవన విధానం ఏ విధంగా ఉంటుందో ప్రవక్త చెప్పక మానడు అన్నట్లుగా ఆయన ఇట్టి స్థితిలో ఆయన చెబుతానే వస్తున్నాడు. కానీ ప్రవక్తకి ఆశలు ఉండవు, ఆశయం మాత్రమే ఉంటుంది. దాన్ని నేరుగా ఆయన గ్రహించాను. కానీ గ్రహించిన వాళ్ళు గ్రహించినట్లుగా వెళ్ళాలనుకుని గ్రహించిన వాళ్ళు వెళ్ళారు, వెళదామలే అనుకున్న వాళ్ళు ఉండరు, ఇళ్ళు వద్దామలే అనుకున్న వాళ్ళు ఇళ్ళు వచ్చారు. కానీ ఎవరు పొందింది వాళ్ళు చెప్పటానికి నిరాకరిస్తున్నారంటే ఆ నమ్మకం అషయం మీద లేదని నేను నమ్ముతున్నాను. అషయం మీద నమ్మకం ఉంటే మనకున్న స్థితిని ఏ పరిచయం ద్వారా, దేని ద్వారా, ఎంతమంది పరిచయం ఎలాగుండా మనం కట్టింది ఎక్కడి నుంచి వచ్చాము, ఎలాగ వచ్చామని గ్రహిస్తే ఆయన ఫుల్ఫిల్గా చెప్పాలంటే ఆయనకి
హషేమ్కి ఒక శరీర సంబంధంలాగా మాట్లాడే వ్యక్తి తప్ప, ఒక ప్రవక్తలాగా వచ్చాడు తప్ప, ఒక మిషనరీ లాగానో ఒక రాజులాగానో ఆయన రాలేదు. కనుక ఆయన నేటికి చెప్పాలని ఆశిస్తాడు తప్ప పొందాలి అని ఆశపడినోడు కాదు. కనుక మనం పొందాలని ఆశపడ్డాం కాబట్టి దేవుడు పొందే ఇచ్చాడు. ఆయన చెప్పాలని ఆశపడి పంపాడు కాబట్టి ఆయన చెప్పటానికి ఉంచాడని నేను తెలుసుకున్న విషయాన్ని రాజుగారితోనూ ఆ కుటుంబంతోనూ, ఇందులో బాగా బలంగా ఆయన అట్టి స్థితిలో ఉన్నాడంటే మల్కీ యాకోబు వదినమ్మ, ఆమె వండరు, ఆమె మాట గరుకు, పని చాలా మెత్తన. కనుక ఆమె మనసుతో ఎంతమందికో వండి పెట్టి ఒకే కూర మేము 5 రోజులు తిన్నామండి అనేక మంది ఇసుకునేవాళ్ళని, ఏంద్ర రోజు సొరకాయ పెడుతుందని. కానీ మనం పండిన పంట పెట్టి మేము తృప్తి పడేవాళ్ళం. వింటున్నది ఏందా అని ఆలోచించేవాళ్ళం కాదు, తిన్నది ఏందా అని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు, తెలుసుకోవాలని ఆలోచించిన వాళ్ళం ఉన్నాము. కానీ ఆమెకు ఉన్న దాంట్లో సంతోషపరిచేది, ఆమె చేతితో ఇయ్యాలని చూసేది తప్ప తీసుకోవాలని చూసేది కాదు. ఈయన చెప్పాలనేవాడు ఇయ్యాలనుకునే ఆమె జతగా వచ్చి ఆ కుటుంబం ముందుకు నడవటానికి, వాళ్ళకి వాళ్ళ ఆలోచనలకి వాళ్ళు ప్రజలు ఎదగటానికి వాళ్ళు కారణమై ఉన్నారు. ఈరోజు మేము ఎదిగామంటే విషయం ఇచ్చాడంటే ఆ ఒక్క మాట చెప్పిన ప్రవక్త మాట జమదాటకుండా వెళ్ళాలని ఎలాగుంటుందో అలాగే చేసినప్పుడు మనం అవుతాం. కనుక మనం ఆయన గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పగలిగేది కాదు. ఆ పరిచయం ఎంతోమంది ఎన్నో జీవితాలు ఎంతో విధానాన్ని చూశారు. కనుక ఆయన ఒక వండరు, ఆయన పంపిన వ్యక్తి. ఆయన కొన్ని మాటలకి, ప్రజల మాటలకి, కొన్ని ప్రవక్తలు కూడా లోబడటం వల్ల, ఆయన లోబడటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. కనుక ఆయన ముందుకు నడవటానికి నేటికి కూడా ఆయన మాట ఆయన నోట ఉంది. కనుక దాన్ని చెప్పాలని వస్తాడు. కనుక ఆయన రీసెర్చ్ స్కాలరు. కనుక ఆయన నమ్మకాన్ని ఒక రీసెర్చ్లో పెట్టి ఆయన ఆలోచనలు కూడా కొనసాగాలని, ఆయనకున్న కోరికలను కూడా తీర్చుకోవడానికి కూడా ఆయన చూసేవాడు. కనుక ఇన్ని మిళితంతో ఉండి తోరాన్ని వదలకుండా దాన్ని నడిపించి ఇశ్రాయేలీయుల ఆయనకున్న అభిమానము, ప్రేమ ఆయన జీవితంలో సక్సెస్ చేసుకున్నాడు. ఈ మాటలు, ఈ అవకాశాన్ని కలిగిస్తున్నందుకు బాగా. ఓకే సార్, మీరు మీ పరిచయాన్ని చేసుకున్నారు. అలాగే సమూయేలు యాకోబు గారు, మల్కా యాకోబు గారు వారితో చాలా సన్నిహితంగా ఉంటూ వారి దగ్గర నుండి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా పెంపొందించుకోవాలి, లేదా వారు చెప్పే మాటల ద్వారా పెద్దలుగా ధర్మశాస్త్రం నుండి, తోరా గ్రంథం నుండి నేర్చుకునే విషయాలని మనం ఒక వ్యక్తిగా ఎలా పెంపొందించుకోవాలనేది ఒక్కసారి మీ మాటల్లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. తోదరబ్బా అండి. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇప్పుడు మన దేశాన్ని కానీ, మన ప్రజల మధ్య కానీ, మనం ఉన్న పరిస్థితుల్లో కానీ చూసినట్లయితే మల్కీ యాకోబు గారు, సమూయేలు యాకోబు గారు వాళ్ళిద్దరు కూడా స్కాలర్స్. కానీ జ్ఞానవంతురాలుగా ఆమె పని చేయటంలోనూ నిలబెడటంలోనూ ఆమె వండర్ఫుల్గా సక్సెస్ అయ్యారు. సక్సెస్ అవ్వబట్టి ఆయనకున్న ఆలోచన కానీ, ఆయనకున్న గోల్ కానీ విషయంలో, ఇశ్రాయేలు విషయంలో ఆమె అక్కడ స్థిరపడి ఒక సిటిజన్గా ఉన్నారంటే సక్సెస్ అయినట్లే. ఎక్కడే ఆస్తులు సంపాదించుకోవాలనే ఆలోచన లేకుండా ఉండటం వల్ల వాళ్ళ కోరికని ఆయన అదునే తృప్తిపరిచాడు. అయితే ఇక్కడ ప్రజలకి తోరాని కానీ, ఇశ్రాయేలుని కానీ పరిచయం చేయటంలో అనేక మంది ఉండొచ్చు. కానీ పరిచయం చేసిన వాళ్ళలో మొదటివాడిగా సమూయేలు యాకోబు గారు వస్తారు. ఇశ్రాయేల్ దేశాన్ని మతపరంగా చూశారు తప్ప ఇది ఒక టూరిస్ట్ ప్లేస్గా మాత్రమే తెలుసు. అయితే అసలు హషేమ్ అనే ఆయనకి ప్రజలకి ఉన్న సంబంధాన్ని, ఈ తోరాలో ఉన్న బలాన్ని ఆయన మాటల్లో కానీ, ఆయన పరిస్థితుల్లో కానీ కొనసాగించి ఆయన ఎదుటి నుండి నమ్మకాన్ని ఎలాగ ఉంటుందనేది చాలా సక్సెస్ఫుల్గా చెప్పారు. అయితే ఎలా చెప్పారంటే ఆయన కొద్ది మందితో ఆయన విషయాలను పంచుకుంటూ ఉండేవాడు.
అది ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళేది. ఆయన ఎక్కడ పెద్ద పెద్ద సభలు పెట్టిన వ్యక్తి కాదు. కొద్ది మందితో కూర్చొని ఒక ఇంట్లో కూర్చొని చెప్తే అది పెద్ద సభలు పెట్టే స్థాయికి కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. కనుక వాళ్ళు వచ్చి ఇక్కడ తెలుసుకోవాలనుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఎప్పుడు ఏ మీటింగ్లు పెట్టలేదు, ఏమీ చేయలేదు. కనుక ఈయన చెప్పాలనుకున్నది చెప్పేవాడు. తోరా అనేది వ్యక్తి జీవించడానికి ఉపయోగపడే ఒక జీవనము. అతడు నీటి కాలువలో నాటబడిన వాడై ఉంటాడనేది సత్యం. తమ కాలం ముందు ఫలమిచ్చెట్టు వలేవాడు ఉన్నాడని సత్యం. ఎందుకనంటే ఒక ఫ్రూట్ఫుల్ అంటే అది నమ్మితే జరిగింది తప్ప నమ్మకపోతే జరగదు. అతడు వ్యక్తిగా బ్రతకగలడు ఎక్కడున్నా కూడా. మనకి బైబిల్ చదవటానికి ఇచ్చాడు కానీ జీవించడానికి ఇవ్వబడింది బైబిల్, చదివి చెప్పడానికి కాదు. అని చక్కగా అది జీవనము అనేది మనకు కనపడతా ఉంటుంది. అందుకని దావీదు జీవితంలో ఎప్పుడు కూడా నాకుగా సమూయేలు గారి ద్వారా గ్రహించిన జీవితం దావీదు గారు. సౌలు ఎంత పరిస్థితి చేస్తున్నా, దావీదు ఒంటరిగా దాక్కున్నా కూడా, సౌలు పలానా చోట ఉన్నాడని తెలిసి వెళ్ళినా కూడా సౌలు ఏం చేయకుండా ఉన్నాడంటే ఆజ్ఞని. చిన్నపిల్లవాడు గుర్తుపెట్టుకున్నాడు, ఆజ్ఞని గుర్తుపెట్టుకున్నాడు. సున్నత లేనివాడు ఈడెవడో ఆయనకి ఏం తెలియదు. కానీ అదోనో యొక్క మాట ఎవడనో హృదయంలో ఉండి దాని మీద జీవిస్తాడు, వాడికి ధైర్యం ఉంటుంది, వాడు జీవింపబడతాడు. శత్రువులు వాళ్ళ చేతికి అప్పగింపడినా కూడా ఏ హాని శత్రువులు చేయడు అనేది దావీదు జీవితం చాలా వాళ్ళగా మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే తోరాను మర్చిపోతాడో మనిషి ఏ విధంగా ఉంటాడో కూడా దావీదు గారి జీవితంలోనే తెలుస్తుంది. కనుక ఒక జీవితాన్ని తెలుసుకోవాలన్నా, నడవాలన్నా, మనకు తెలియాలన్నా ఒక జ్ఞానాన్ని అందించినప్పుడు సమూయేలు యాకోబు గారి ద్వారా నేను చాలా గ్రహించింది. గుణవతి అని భార్య దొరుకుతారు అన్నట్టుగా ప్రజల మధ్య భర్తను పొగుడుతారు అంటే మల్కీ యాకోబు గారు చేసిన పరిచర్య, ప్రజలు వెళ్ళినప్పుడు చూసిన విధానాన్ని బట్టి ఆయన పేరు ఇప్పటికీ మేము చెప్పగలుగుతున్నామంటే ఆయన చేసిన పరిచర్య, ఆహారం పెట్టడం కానీ చూస్తాం కానీ ప్రజలు. కనుక అలాంటి ప్రజలు అరుదుగా దొరుకుతారని ఉన్నారు. నా జీవితంలో నేను అరుదుగా చూశాను. కనుక అలాంటి ఫ్యామిలీగా మేము నడుస్తున్నాము. ఇప్పుడు 10 మందికి జీవనం కల్పిస్తున్నానంటే నా కోరికని సఫలం చేసేయంటే నా శక్తి సామర్థ్యాలు కానీ ఆస్తులు కానీ ఆయన ఎలా నడుపుతాడో మనకే తెలియదు. ఒక దావీదు జీవితం గొర్రెలు కాసుకునేవాడు ఎట్లా వెళ్ళాడు, అట్లాగే ఆయన నమ్మకంలో మనం ఉంటే చాలు. ఎలాగ వెళ్తామనేది తోరా అనేది నడిపించిందని నేను నా విధానంలో నా పరిస్థితులు గ్రహించాను. అది చాలా జ్ఞానవంతమైన పుస్తకం. జ్ఞానం లేనివారు పట్టుకొని దాన్ని అజ్ఞానంగా రాత్రి కనపడ్డాడు అనేది కనపడితే కనపడవచ్చు కానీ దాంట్లో కాదు, దీంట్లో జీవం అనేది నేను గ్రహించాను. కనుక నా గ్రహింపు ద్వారా ఆయన యొక్క స్నేహము, మా యొక్క సాన్నిహిత్యము, మా బంధుత్వము ఇవన్నీ దీంట్లో ఏర్పడిపోయి మేము అలాగే జీవించి తెలుసుకొని ఒక యూనిటీగా ఉంటాము. కాబట్టి దాంట్లో నేను గ్రహించిన దాంట్లో నేను ఉన్నాను. అయితే ఇది మాకు చెప్పడానికి నన్ను ఈ స్థితి తీసుకురావడానికి అషేమ్ ఇక్కడికి పంపించాడు ఆయన నేను అనుకున్నాను తప్ప నాకుగా నేను వెళ్ళింది లేదు, ఆయనగా వచ్చింది లేదు. ఆ ప్రేమాభిమానాలు మా మధ్య జరిగినాయి అంటే ఆయన యొక్క తోరాతో నాకు అభిమానము చెప్పాలనే ఆనందం ఆయనకుంటం వల్ల జరిగింది. కానీ ఆయన ద్వారా పొందిన మేలుని, ఆయన నడిపింపుని, ఆయన పంపిన ప్రవక్తను గౌరవించాను. కాబట్టి ఇటు స్థితిని నేను గ్రహించాను. కనుక ఈ అవకాశాన్ని కల్పించిన హిందూ ఇస్రాయేల్ వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. తొదరబ్బా.